వెల్కమ్ టు సిజే టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సీనియర్ పాత్రికేయులు అలానే రాజకీయ విశ్లేషకులు మల్లాన్ రమేష్ గారు. వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి అసలు ఆయన రాష్ట్రంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటారా, ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇప్పుడు దేశం అంతా కూడా సనాతన కాన్సెప్ట్ తోటి ఆయన ముఖ్యంగా సౌత్ ఇండియాలో తిరగడం మనం చూసాం. అతని యొక్క రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది, యాక్చువల్గా ఆయన ఎంచుకున్న పాత్ ఏదైతే ఉందో ఈ సనాతన అనేది ఎంతవరకు వర్కౌట్ అయింది అంటారు మీకున్నటువంటి ఆలోచన ప్రకారం? రాజకీయాల్లో హిందూ మత ఓటర్లు సరైన దిశగా ఉండరు అంటే ప్రమాదకరమైన ఓటర్లు ఎవరైనా ఉన్నారంటే వారు హిందూ మత ఓటర్లు. ఓకే, వాళ్ళు ఎవరికి వేస్తారో ఏ పార్టీకి వేస్తారో తెలియదు. హిందూ మతస్థులందరూ బీజేపీకి వేస్తారని మనం అనుకుంటాం. కానీ హిందూ మతానికి బీజేపీ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేసేది ఉంటే భారతదేశం మొత్తం బీజేపీ వైపే రావాలి, దక్షిణ భారతదేశం కూడా బీజేపీకి రావాలి. కానీ అలా లేదు కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులు కూడా హిందువులే. ఒకరు లౌకికవాదం నాయకులు హిందువులు. లౌకికవాదం లౌకికవాదం నిజమా అబద్ధమా, పాటిస్తున్నారా లేదా హిందూ వ్యతిరేకులే లౌకికవాదం పేరుతో హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా వేరే విషయం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ కొంచెం ప్రమాదకరమైన లేనే. ఎందుకంటే తను అవినీతికి పాల్పడడు, చెప్పేసాడు, క్లియర్ తెలుస్తుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ దోపిడీ చేయాలి, పర్సెంటేజ్ ఎక్కువేయండి, 100 కోట్ల రోడ్డుని 200 కోట్లు 300 కోట్లు వేసి మొత్తం బ్యాక్ డోర్ డబ్బులు పంపించే విధానం లేదు. దేశాన్ని ప్రేమించాలి, జాతీయవాదం, మన దేశాన్ని మనం ప్రేమించాలి తప్పనిసరిగా అనే నినాదాన్ని పాటించాలని చెప్తున్నాడు. ఓటర్లు ఎలా ఉన్నారంటే ఈ దేశాన్ని కాకుండా పక్క దేశం పాకిస్తాన్, చైనాని ప్రేమించే ఓటర్లు చాలా మంది ఉన్నారు. ఈ దేశ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మన దేశ హక్కులు మాత్రమే కోరతారు తప్ప బాధ్యతగా లేరు. పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు, మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు చాలా మంది పాకిస్తాన్ అనుకూలంగా ప్రకటనలు ఇచ్చారు. పాకిస్తాన్ అనుకూలంగా వాళ్ళు భావజాలాలు ప్రకటించారు. క్రికెట్ గెలిస్తే పాకిస్తాన్ గెలాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఒక మతం వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ మతం వారు కాకుండా వేరే భావజాల వర్గాల వాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు కూడా కొందరు తయారయ్యారు. వాళ్ళందరికి ఇండియాలో ఓటు హక్కు ఉంటుంది కాబట్టి మరి వాళ్ళని ఓటర్లుగా మార్చుకుంటే వాళ్ళు దేశాన్ని వ్యతిరేకించి దేశాన్ని నష్టపరిచే దిశగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఓటర్లు. వాళ్ళు నష్టపరచడం ఏంటంటే ఇక్కడ ఆర్థికాన్ని నేను చెప్పట్లేదండి, దేశ సాంప్రదాయాన్ని, దేశ నైతిక పాత విధానాలను దీన్నే పరోక్షంగా తీసుకున్నట్టయితే సనాతన ధర్మం కూడా అంటున్నారు, సాంప్రదాయాలు అంటున్నారు, ఏదో ఒకటి అవి బలహీనపరిచే దిశగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక హిందువుల ఓట్లు ఎన్ని పార్టీలు చీల్చుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీలో హిందువుల ఓట్లు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో 2-3 రకాలు, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీ, కొన్ని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో హిందువుల ఓటర్లు ఉన్నాయి, హిందూ నాయకులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా హిందూ నాయకులు ఉన్నారని చెప్పారు. టీడీపీ తీసుకుంటే టీడీపీ దేశ వ్యతిరేక భావజాలాలు అనుకూలంగా లేదు, దేశానికి అనుకూలమైన భావజాలాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు చేసే మైనస్లని వ్యతిరేకించకుండా అసలు ఏకదాడికి ఏది చేసినా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? దేశ భావజాలాలు అంటే ఉదాహరణకు దేశాన్ని ప్రేమించాలి, జెండాకు దండం పెట్టాలి అనే భావజాలు ఉంటాయి కదా, వాటికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ పక్కన పెడదాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కూడా హిందూ ఓటర్లు ఉన్నారు, హిందూ వ్యతిరేక ఓటర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు హిందూ టాపిక్ కాబట్టి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని అడిగారు కాబట్టి ఈ పార్టీలన్నిటికి సంబంధించి ఓట్లు చీలిపోతాయి, హిందువుల ఓట్లు చీలిపోతాయి. అదే మైనార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు డెఫినెట్ గా హిందూ వ్యతిరేక పార్టీకే ఓట్లు వేస్తారు, అంటే బీజేపీ వెయ్యరు. వాళ్ళ యూనిటీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మజ్లిస్ తీసుకోండి, హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ పార్టీ లేకపోయినా కూడా ఓటు వేసే తీరు గురించి చెప్తున్నా. ఎప్పుడు మజ్లిస్ ఓల్డ్ సీట్లే గెలుస్తారు. అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ, అక్కడ డెవలప్మెంట్ లేదు. సందులు గొంతులు, ఇరుకు సందులు, ఆర్థిక స్థితిగతులు బాగోలేదు, వాళ్ళ జీవన విధానం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగాలను వృత్తులు సరిగ్గా లేవు, ఎప్పుడు పేదరికంతో ఉంటారు. అయినప్పటికీ కూడా మతపరమైన ఫీలింగ్తో వాళ్ళు ఓట్లు వేస్తారు. అంటే వాళ్ళకు యూనిటీ ఉంటుంది. జగన్ సంబంధించినటువంటి పార్టీ, జగన్ పార్టీలో
క్రిస్టియన్ సంబంధించి కానీ హిందూ వాళ్ళు ఉన్నారు, హిందూ ఓట్లు జగన్ పడుతున్నాయి. కానీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ శాతం జగన్ పడుతుంది. అవును అవును అంటే హిందూ ఓట్లు చీలిపోతున్నాయి కానీ మైనారిటీ ఓట్లు పెద్దగా చీలట్లేదు. ఉమ్, అదేవిధంగా సిక్కుల ఓట్లు తీసుకుంటే పంజాబ్ లో ఉమ్, కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీకి పడుతుంది. ఉమ్, ఈ నేపథ్యంలో హిందూ ఓట్లు ఇన్ని చీలిపోతాయి. ఉమ్, పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం వెళ్ళాడు. సనాతన ధర్మం అంటే హిందువులే లైక్ చేస్తారు, లేదా దేశాన్ని ప్రేమించే వాళ్ళే లైక్ చేస్తారు. ఈ రెండు ఇంచుమించు ఒకళ్ళే. చాలా కష్టమైన లైన్ తీసుకున్నాడు. ఉమ్, కష్టమైన లైన్ తీసుకున్న తర్వాత తన ఓటు బ్యాంక్ పరంగా చూసుకుంటే ఉమ్, పరిమిత స్థాయిలో ఓటు బ్యాంక్ అయితే వస్తుంది, కానీ ఉమ్, మరి ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం లేదు ఇన్ని పార్టీలు చీల్చుకుంటాయి కాబట్టి. మరి తను ఎలా భవిష్యత్తులో నిలబడాలంటే అంతే కదా. ఉమ్, తను ఒక లైన్ తీసుకోండి, అవినీతి చెయ్యను, ఉమ్, ఇతర పార్టీలు కూడా గౌరవిస్తాను, ఉమ్, గ్రామాలకు వెళ్ళి అణగారిన వర్గాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, ఉమ్, వెనకబడిన ప్రాంతాలు కానీ వాళ్ళకి మమేకమై అక్కడ రోడ్లు పెంచి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి చేస్తాను, నా సొంత డబ్బు కూడా పెడతాను, ఉమ్, పెట్టిస్తాను, నా ద్వారా నా మనుషుల ద్వారా ఉమ్, ప్రభుత్వ సొమ్ము తినను ఉమ్, అనే క్రమంగా వెళుతున్నాడు. కాబట్టి ఆ దిశగా అతని కొత్త ఓటు బ్యాంకు ఆ. మంచి ఓటు ఇతను, ఆ, మంచి నాయకుడు, సొంత డబ్బు పెడతా లేదా తను తెలిసిన వాళ్ళతో పెట్టిస్తాడు కాబట్టి ఉమ్, మనం ఏమి తను వ్యతిరేకించకూడదు అని ఉమ్, అంతర్లీనంగా భావన ఏర్పడుతుంది. కొంత ఓకే. ఎంత పర్సెంటేజ్ ఏర్పడి తెలియదు. ఉమ్, ఆ విధంగా తన ఓటు బ్యాంక్ పెంచుకొని తన వ్యక్తిగా అన్ని మతాల వాళ్ళు చూసుకుంటాడు. నేను ఈ మతం అయినప్పటికీ, లేదా ఈ భావజాలం ఉన్నప్పటికీ, ఇతర భావజాలలో ఇతర మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని చూసుకుంటాడు అని జనానికి తెలిసే రీతిలో ఒక కొత్త రూట్ లో అతను వెళ్తున్నాడు. గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది కొంచెం తనకు ఇబ్బందే, కానీ ఉమ్, అది కానీ సక్సెస్ రిజల్ట్ తెచ్చుకోగలిగితే అతను టాప్. ఉమ్, ఇక మీరు దక్షిణ భారతదేశం అన్నారు కదా, అవును. దక్షిణ అంటే ఒకటి రమేష్ గారు, ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ అవినీతి అని అన్నారు కాబట్టి అవినీతి రహిత పాలన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఇంపాసిబుల్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మన పార్టీ పెట్టారో, జనసేన పార్టీ పెట్టారో, అప్పుడు అందరూ ఇది కాని పని, ఆల్రెడీ 2 చోట్ల కూడా పోయి ఒకే ఒక సీట్ వచ్చి ఆ ఒక్క సీట్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితిలో ఇక అయిపోయింది పవన్ కళ్యాణ్ పని. Yes. అవినీతి రహిత పాలన, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఇంపాసిబుల్. ఈరోజు ముక్కా చుక్కా లేకుండా, డబ్బులు ఇవ్వకుండా ఎవరు కూడా ఓటు వేయరు అనేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పవన్ కళ్యాణ్కి 100% స్ట్రైక్ రేట్ మనం చూసాం. అంటే జనాల్లో మార్పు వచ్చిందంటారా, అది పవన్ కళ్యాణ్ మారి ఏమైనా నిజానికి కూడా అతను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కాకపోయినా కూడా వాళ్ళ అభ్యర్థులు ఏమైనా డబ్బులు ఏమైనా పంపిణీ చేశారనేటువంటి దాఖలాలు ఎక్కడ మనకు కనిపించాయి? అంటే ఎలక్షన్ కు తీరు మారుతుంది, కానీ ఒకే తీరు ఒకే సిస్టమ్ మాత్రం పర్మినెంట్ ఉంటుంది. తీరు మారటం అంటే ఆ నాయకుడిని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీని బట్టి, ఆ ప్రభుత్వాన్ని బట్టి తీరు మారుతుంది. ఒకే సిస్టమ్ అంటే ఏంటంటే మా భావజాలం ఇదే అనేది పర్మినెంట్ ఉంటుంది. దీంట్లో ఈక్వేషన్స్ మారుతుంటాయి, అంతే ఈక్వేషన్స్. ఇక్కడ పోయినసారి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 21 సీట్లకు 21 వచ్చాయి. దానికి కారణం ఏంటంటే పొత్తు పెట్టుకోవటం ఒకటి, పవన్ కళ్యాణ్ యొక్క తీరు చూశారు అక్కడ జనం. చూసిన తర్వాత ఇతను నిజాయితీ పరుడు, గట్టిగా ఉన్నాడు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేకపోయారు ఆ రోజుల్లో. చంద్రబాబు నాయుడు లోనేసిన ఒక సానుభూతి పెరిగిందో అని ఎదుర్కోలేపారు. అంటే పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి మేము పొత్తు పెట్టుకుంటాం అని సవాల్ చేసి స్టేజ్ మీద జగన్ నన్ను గట్టిగా అనుకుంటూ ఆ రేంజ్ లో మాట్లాడటం మూలంగా పవన్ కళ్యాణ్ రేంజ్ పెరగడంతో పాటు జగన్ పట్ల వ్యతిరేకత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అయ్యో మరి పోయినసారి 1 సీటు వస్తే అతను వెళ్ళిపోయాడు, అంతకుముందు గెలవలేదు, అయినా కూడా రాజకీయాలు నిలబడుతూ సీట్లు వచ్చిన రాకనే ప్రజలతో ఉంటాను ముందుకు వస్తున్నాడు అనేది ఒకటైతే, 3 పార్టీల పొత్తు ఒకటి కాబట్టి 21 వచ్చాయి. ఆ విషయంలో ఎలా అంటే క్రమంగా పెరుగుతోంది, మొదటికి ఇప్పటికి తనకు పెరుగుతోంది. ఇప్పటికి ఏంటంటే వైసీపీ వర్గాలు వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఇతన్ని అణచివేయాలని చూడటం, దుష్ప్రచారం చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఉంది, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సీఎం అని బలంగా చెప్తున్నప్పుడు కూడా తెలుగుదేశం అంతర్లీన వర్గాల్లో ఇతను ఉన్నత స్థాయికి వెళ్లకుండా, ఇతనికి గుడ్ విల్ బాగా ప్రచారం రాకుండా కూడా వాళ్ళు కూడా కొంత వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు, ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి, అది ఇంకో టాపిక్ లో చెప్పుకుందాం. కాబట్టి అందుకే తన లైన్ ఏంటంటే క్రమక్రమంగా పెరుగుతుంది. ఫస్ట్ ఇతను వేస్ట్ అన్నారు, ఒకటి వచ్చినప్పుడు కూడా ఒకటే వస్తే అతను వెళ్ళిపోయాడు, అయినా అతను ఆగలేదు. 21 100%. ఒకవేళ అతను 30 సీట్ల పోటీ చేస్తే 30 వచ్చాడు, కానీ తను నాకు గతంలో ఇంత బలం లేనప్పుడు త్యాగం చేద్దాం అనటం కూడా గుడ్ విలే. కాబట్టి రానున్న కాలంలో 21 సీట్ల నుంచి భవిష్యత్తులో పెరిగాయనుకోండి, 25-30 పెరిగాయనుకోండి, అతను బలం పెరిగినట్టే. 21కి 2-3 తగ్గాయనుకోండి, ఎలాగ అధికారంలో ఉన్న వారు అంటే వేరే పార్టీ వస్తే, వేరే పార్టీ మీద భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కానీ బలం పెరిగితే చెప్తున్నా, 21కి 1 తగ్గినా పెద్ద తేడా ఏం లేదు. 21 కాస్త 10 లోపు అయితే మైనస్.
కాబట్టి ఇతను ఆ వచ్చే ఎన్నికల నాటికి ఆ ఉడంబడిక పార్టీ విధానం బట్టి పరిస్థితి క్లియర్ గా మనకు అర్థమవుతుందండి. ఓకే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్ళేది ప్లాన్ గా వెళ్తున్నాడు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశం ఏంటంటే క్రౌడ్ పుల్లర్. తర్వాత ఇతను వాయిస్ బాగా చెప్పి ధైర్యం చెప్తున్నాడు కాబట్టి, వాయిస్ బాగా ఇస్తున్నాడు కాబట్టి అతని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. దానికి మహారాష్ట్రలో రుజువైంది. మన తమిళనాడులో కూడా హల్చల్ అడవుడు జరిగింది. సరే ఇప్పుడు ఎలక్షన్ లేకపోవచ్చు, అడవుడు జరిగింది. ఒక ధైర్యం పెరిగింది వాళ్ళకు. మాకు అడిషనల్ గా ఒక నాయకుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అనే ఫీల్ పెరిగింది. అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, తమిళియన్స్ కూడా ఇతను తెలిసిన వాళ్ళు ఉంటారు. అక్కడ కొంచెం అణచివేతకు గురవుతున్నారు అక్కడ కొంతమంది ఈ యొక్క సనాతన ధర్మం విషయాలు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం తీసుకుంది కానీ ఏదో వేరే పార్టీని వ్యతిరేకించినట్టు కాదండి. నేను ఇది ఈ కారణాలు కనపడుతున్నాయి. గుళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు, గుళ్ళు నడిపిస్తున్నారు, హిందూ దేవాలయాలు గవర్నమెంట్ కింద ఉంటే ఫండ్స్ అంతా పోతున్నాయి. ఈ ఇతర మతాల వాళ్ళ మందిరాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ ప్రైవేట్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలా తేడాలు జరగకూడదు అని ప్రస్తావిస్తూ నేను వారితో కలిసి ఉంటా, వారు మనతో కలిసి ఉండాలి అనే ధోరణిలో పోతున్నాడు. కానీ తను ఆ విధంగా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అది కానీ రిజల్ట్ ఇస్తే మాత్రం తిరుగులేని లీడర్ కాని పక్షంలో తనకి లాస్ లేదండి. కేంద్రం రెడీగా ఉంది. ఎందుకంటే కేంద్రంలో వచ్చేసారి కూడా బీజేపీ వస్తుంది. డౌట్ లేదు. ఇప్పుడు ఈ రోజు నేను అంతకుముందు కూడా చెప్పా, ఇది రికార్డ్ చేసుకోండి, వచ్చేసారి కూడా కేంద్రంలో బీజేపీ వస్తుంది గ్యారంటీ. ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న లైన్ ఉంది చూసారా, అది దేశ భావజాలకు అనుకూలంగా అనిపించట్లేదు జనానికి. అనిపించట్లేదు అంతే. నేను వ్యతిరేకం తీసుకున్నట్లేదు, హిందుత్వానికి అనుకూలంగా అనిపించట్లేదు. మరి వీళ్ళందరూ రాను ఆడిపోతారు కదా. కాబట్టి దేశం సెంట్రల్ గవర్నమెంట్ లో మెజార్టీ పక్కన పెడితే బీజేపీ అధికారం వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి ఈయన సెంట్రల్ కూడా సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడో నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదు, ఏ స్టాండ్ అయినా కూడా. ఓకే, ఇది అండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ అలానే పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి మల్లాన్ రమేష్ గారు డీటెయిల్ గా వివరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.